గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతుంది పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆత్మహత్యలు ఆపాలి, విద్యార్థుల కోసం మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి, విద్యా సంస్థలు హాస్టళ్లలో నియమించాలి, దేశవ్యాప్తంగా వర్తించేలా 15 మార్గదర్శకాలు, విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో సుప్రీం తీర్పు, ఆ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశం, రాజ్యాంగంలోని అధికారాన్ని 21 కల్పించే జీవించే హక్కు లో మానసిక ఆరోగ్యం అన్నది అంతర్భాగం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలోని అధికారం 32 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి విద్యార్థుల ప్రాథమిక హక్కుల అమలు కోసం ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ తీర్పుని కోర్టు ప్రకటించిన చట్టంగా పరిగణించి అమలు చేయాలి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చట్టం కానీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ జారీ చేసే వరకు ఇవే అమల్లో ఉంటాయి అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తే వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని, ఒత్తిడికిలోనే బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని ఆదేశించింది. 100 మంది విద్యార్థులపై ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త నియమించుకుని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని నిర్దేశించింది. ఈ విషయం మీద 15 అంశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, హాస్టళ్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తీర్పు కాపీని రాష్ట్రాలకు పంపి ఈ మార్గదర్శకాల అమలుకు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించి దీనిపై కేంద్ర ప్రభుత్వం 90 రోజుల్లోగా చర్యా నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. విశాఖపట్నంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నీట్ శిక్షణ పొందిన పశ్చిమ బెంగాల్ యువత అనుమానాస్పద మృతిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని నమోదైన కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మరణానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 2 వేర్వేరు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యంలో సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తూ ఇక్కడ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. సుప్రీంకోర్టు నేరుగా ఈ నేపథ్యంలోనే అందరికీ కలిపి ఇచ్చేసింది తీర్పు. దేశవ్యాప్తంగా పరిష్కరించడం కోసమని తమ పరిధిలోకి రాదంటూ ఏపీ హైకోర్టు గత ఏడాది 14 ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. మేరకు జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇందులో అద్భుతమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. విద్యార్థిని 2023 జూలై 14వ రాత్రి 3వ అంతస్తు నుంచి పడిపోయి తీవ్ర గాయాలు పాలడం, వెంటనే ఆమె సమీపంలోని ఆసుపత్రికి అక్కడి నుంచి మరో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతా మరణించింది. దీని మీద విశాఖపట్నం 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే సందర్భంలో ఆ హాస్టల్ ఆసుపత్రి నుంచి సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాక్ష్యాధారాలను సేకరించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అంతకుముందే మృతురాలి తండ్రి కోల్కతాలో నేతాజీ నగర్లో పోలీస్ స్టేషన్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఆసుపత్రిపైన కేసు పెట్టారు. విశాఖపట్నం నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టి 4 నిందితులుగా గుర్తించారు. ఫోరెన్సిక్ నమూనాల విశ్లేషణ అధికారులు విఫలమయ్యారని అనుమానాస్పద మృతిగా ఆత్మహత్యగా ప్రకటించడం చట్టవిరుద్ధమంటూ విద్యార్థిని తండ్రి 2023 సెప్టెంబర్ 25న ఏపీ హైకోర్టులో రిట్ వేశారు. కేసును సిబిఐకి అప్పగించాలని కోరారు. విచారించిన హైకోర్టు మృతురాలి ఫోరెన్సిక్ నమూనాలు ఢిల్లీలోని ఎయిమ్స్కి పంపి మరణానికి కారణాలు నిర్ధారించాలని ఆదేశించింది. అయితే ఈ మరణంపై ఏపీ, పశ్చిమ బెంగాల్లో వేర్వేరుగా ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఈ కేసును సిబిఐ విచారణకు ఆదేశించడం తమ పరిధిలోకి రాదంటూ విచారణ ముగించింది. మృతురాలి తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా విద్యార్థిని అసహజ మరణంపై దర్యాప్తును వెంటనే సిబిఐకి అప్పగించాలి. సిబిఐ డైరెక్టర్ దీనిపై వెంటనే కేసు నమోదు చేసి ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలు దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. మనకి కార్పొరేట్ విద్యా వ్యవస్థ అన్నది రాష్ట్రం కాదు, దేశం మొత్తాన్ని నాశనం చేసింది. పుట్టింది మన రాష్ట్రంలోనే. ఈ దరిద్రానికి కారణం మన రాష్ట్రంలోనే. ఒక బ్రాయిలర్ కోళ్ళను తయారు చేసింది. దాంట్లో చదివినటువంటి వాళ్ళు సైకలాజికల్గా డిసప్పాయింటెడ్ జీవితకాలం గడిపేటటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి సిచ్యుయేషన్లో సుప్రీంకోర్టు అయిన బాధ్యతగా ఈ తీర్పిచ్చినందుకు అభినందించాలి. లేకపోతే బంగారు కుటుంబాన్ని నేను దత్తత తీసుకుంటా, కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలకి చేరదీస్తా, మా కుటుంబ సభ్యులు మార్గదర్శులుగా మారుతున్నారు. ఆగస్టు 15 నుంచి P4 మొదటి దశ ప్రారంభం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఆమ్ మార్గదర్శి లోగో ఆవిష్కరణ, చొక్కాపై ధరించిన సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది బ్యాడ్జీలు పెట్టుకుని లేకపోతే కనుక నినాదాలు చేస్తే పేదరికం పోతుంది అనుకుంటే కనుక ఇప్పటికి కొన్ని కోట్ల మంది నినాదాలు చేసేవాళ్ళు. అసలు ఏంటి ఈ దత్తత తీసుకోవడం అంటే, ఊర్లను కూడా దత్తత తీసుకుంటుంటారు. ఆ ఊర్లలో దత్తత తీసుకుంటే స్కూల్ కట్టిస్తారు, కాలేజీ కట్టిస్తారు, అక్కడ వాళ్ళకి విద్య అందుబాటులో ఉంటారు. అంత మాత్రాన ఊరు బాగుపడిపోదు. అసలు పేదరిక నిర్మూలన అంటే ఏం చేస్తారు మీరు? వాళ్ళ చేత వ్యాపారం పెట్టించి పెట్టుబడిస్తారా? వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడిస్తారా? వాళ్ళకి సంబంధించినట్టు చదువులకు ఫీజులు కడతారంటే ఎన్ని రోజులు కడతారు? మీ ప్రభుత్వం ఉన్నంత వరకు కడతారా? తర్వాత కూడా జీవితకాలం కడతారా? వాళ్ళకి కట్టడానికి సంబంధించి ఉన్నటువంటి దానికి మీరేమైనా ఎగ్జంప్షన్స్ తీసుకుంటున్నారా? ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఏంటి అన్న స్పష్టత లేకుండా జనం ఎవరు అడగరు, లేదా మీడియా ఎట్లాగూ మనం ఏం చెప్తే అదే రాసేస్తుంది కాబట్టి అద్భుతంగా జరిగిపోతుంది. నెలకు 1500 రూపాయలు పేదలకు ఇవ్వకుండా ఉండటం కోసం ఈ P4 బ్యాడ్జీలు పెట్టుకుని తిరుగుతామంటే కనుక ప్రజలు దాన్ని అర్థం చేసుకోరనుకుంటే అమాయకత్వం. లేకపోతే డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం,
ఖచ్చితత్వంతో సాయుధ వాహనాలు బంకర్లను ధ్వంసం చేయగల సామర్థ్యం కర్నూలులో విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. భారత్ డ్రోన్ యుద్ధతంత్రాన్ని మరింత పదును తేల్చి ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు. ఓరకొల మండలం పాలకొల్లం సమీపంలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పరీక్షను శుక్రవారం విజయవంతంగా చేపట్టింది. యూఏవీ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ V3 ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ క్షిపణిని గతంలోనే డిఆర్డీఓ అభివృద్ధి చేసి సైన్యానికి అందజేసింది. LPGM V2 క్షిపణిని మరింత ఆధునీకరించి V3ని అభివృద్ధి చేశారు. వివిధ రకాల లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడం దీని ప్రత్యేకత. ఎత్తైన ప్రాంతాల్లో ప్రయోగించవచ్చు, ఏ వాతావరణంలో పనిచేయగలదు. రాత్రి వేళల్లోనూ సమర్థంగా పనిచేస్తూ ఈ క్షిపణి 3 అధునాతన వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. రోల్డ్ హోమోజీనియస్ ఆర్మర్ RHA ఎక్స్ప్లోజివ్ రియాక్టర్ ఆర్మర్ ERA అని కలిగిన ఆధునిక సాయుధ వాహనాలను నాశనం చేయగలదు. బంకర్లను ధ్వంసం చేయడానికి దీన్ని రూపొందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 3 ఏళ్లలో విజయవాడ విశాఖ మెట్రో తొలిదశ పూర్తి. 2 చోట్ల 21,615 కోట్లతో త్వరలో పనులు ప్రారంభం. విశాఖలో పనులకు టెండర్లు పిలిచాం, విజయవాడలో 3 రోజుల్లో పిలుస్తాం. కన్సల్టెన్సీలతో ఒప్పందం సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ. విజయవాడ విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తాం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో తొలి దశ పనులకు శుక్రవారం టెండర్లు పిలిచామని, విజయవాడలో పనులకు 3 రోజుల్లో పిలుస్తామని అన్నారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులకి 2 నగరాలు కలిపి మొత్తం 21,616 కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి వివరించారు. విజయవాడలోని CRDA కార్యాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో సాంకేతిక సహకారం, పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన అంశాలపై టిప్సా, సిస్ట్రా కన్సల్టెన్సీలు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మధ్య శుక్రవారం MOU కుదిరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధానిలో 2 వైద్య కళాశాలలు, CBSE స్కూళ్ళు, VIT SRM విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు. మంత్రి నారాయణ రాజధానిలో విట్టు SRM యూనివర్సిటీల త్వరలో 50 పడకల సామర్థ్యంతో 2 వైద్య కళాశాలను ఏర్పాటు చేయబోతున్నాయి. వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయి. 2 CBSE పాఠశాలను కూడా ఆ విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. శుక్రవారం ఆయన CRDA ఇంజనీర్లతో కలిసి ఐకానిక్ టవర్స్, హ్యాపీనెస్ట్, నేలపాడులో నిర్వహిస్తున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, గ్రూప్ D ఉద్యోగుల భవన సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడి రాజధాని పనులు సరిగ్గా జరగడం లేదని దుష్ప్రచారం ప్రజలు నమ్మొద్దని కోరారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి నీళ్ల పప్పు, నేలపై నిద్ర, దోమలకి సంబంధించినటువంటి మోత, పిల్లలకి ప్రత్యక్ష నరకం. ఇది సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల దుస్థితి. ఇప్పటిదాకా పంపిణీగా దుప్పట్లు, దోమతెరలు, సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, క్యూ కడుతున్నటువంటి బాలికలు, ఆరుబయటే బాలురు స్నానాలు, నిధుల కొరతతో మెను, ఏమాత్రం పాటించిన వైనం, చెడిపోయిన నాణ్యత లేని కూరగాయలతో వంట, ఆహారం కలుషితమై తరచూ రోగాల బారిన పడుతున్న పిల్లలు, చాలా హాస్టళ్లు భోజనాలకే పరిమితం, రాత్రులు పిల్లలు ఇంటి ముఖం, మరోవైపు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు అందక సతమతం, ఊరూరా ప్రతి హాస్టల్లోనూ సమస్యలు తిష్ట, మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం. హైకోర్టు తప్పుబట్టిన ముద్దు నిద్ర వేయడం చంద్రబాబు సర్కార్. వెరస 3,878 వసతి గృహాలు, గురుకులాల్లో 6,35,864 మంది విద్యార్థుల అవస్థలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాయలసీమ హక్కులు కృష్ణార్పణం అంటూ పాలమూరు రంగారెడ్డి తొలిదశ చేపట్టడానికి వీలుగా CWCకి తెలంగాణ సర్కార్ DPR. దీని ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగు నుంచి ఎడాపెడా 45 TMCలు తరలించేందుకు తెలంగాణ ఎత్తుగడ. అయినా కిమ్మనని చంద్రబాబు సర్కార్ ఇప్పటికే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం కలవకుర్తి ఎత్తిపోతలకు 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచి రోజుకి 4 TMCలు తరలిస్తుంది తెలంగాణ. 2015లో సీఎంగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కళ్ళ ముందు ఉల్లంఘించి కడుతున్న నోరు మీద పని బాబు. రాయలసీమ, నెల్లూరు సాగు, తాగునీటి కోసం రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పనులు ఆపేసి మరోసారి రాయలసీమకు ద్రోహం చేసిన చంద్రబాబు గతంలో ఓటుకు కోట్ల కేసులు అడ్డంగా దొరికిపోయి తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను తాకట్టు పెట్టిన వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా కృష్ణా నీళ్లు వరుసగా తగ్గిపోతున్నాయి. మనం ఏదో గోదావరి నీళ్ళు అక్కడికి పంపిస్తా ఉన్నాం, అది చేయడానికి ఒక 25 ఏళ్ళు పడుతుంది. ఈలోపు కృష్ణ నీళ్ళు కాస్త తెలంగాణ వాడేసుకుంటే రాయలసీమ దగ్గర నుంచి కృష్ణా, గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి దాకా నానా తిప్పలు ఉంటాయి. లేకపోతే 1,00,000 కోట్ల దోపిడీకి మళ్ళీ స్టార్టప్. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణ ఎజెండాగా సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు. నేడు తనయుడు మంత్రి లోకేష్ పురపాలక మంత్రి నారాయణతో కలిసి ప్రయాణం. 6 రోజుల పాటు పర్యటన. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో గతంలో కీలక పాత్ర పోషించిన ఈశ్వరన్, ఫార్ములా 1 ఒప్పందంలో ముడుపులు తీసుకున్న కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన ఈశ్వరన్ ఈ పర్యటన ఆయనతో బాబు అధికారికంగా భేటీ అవుతారా, అనధికారికంగా కలుస్తారా? మాస్టర్ ప్లాన్ పనులు 28.96 కోట్లకు నామినేషన్ పద్ధతిలో సింగపూర్ సంస్థలు కట్టబెట్టడానికి తప్పుబట్టిన కాగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమ్మకానికి ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ, పెదవేగి ఫ్యాక్టరీ భూములు, ఆస్తులపై పెద్దల కన్ను, కారు చౌకగా కొట్టేసేందుకు తెరవెన కుట్రలు, లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ పీక నులిమేయడమే లక్ష్యంగా అడుగులు. ఏడాది పాటు OER ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2.5 లక్షల మంది రైతుల పరిస్థితి అగమ్య గోచరం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిరుద్యోగ యువతకు దారుణంగా దగ,
స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని నమ్మించి మోసం చేసిన కూటమి, ప్రభుత్వ ప్రకటనలు నమ్మి సబ్సిడీల రుణాల కోసం యువత దరఖాస్తులు వాళ్ళందరికీ ప్రభుత్వం మొండి ఇప్పటికే 4,000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వాల్సిన సంక్షేమ శాఖలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం సక్సెస్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. రేపు 1,00,000 కోట్ల దోపిడీకి మళ్ళీ స్టార్టప్ అన్నటువంటి దాంట్లో డీటెయిల్గా రాసుకొచ్చారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణ ఎజెండాగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. తనయుడు మంత్రి నారా లోకేష్ పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి శనివారం నుంచి 6 రోజులు ఆ దేశంలో పర్యటించబోతున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. గతంలో ఆయనతో కలిసి 1,00,000 కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు చంద్రబాబు. అయితే ఫార్ములా 1 కార్ రేసింగ్ ఒప్పందంలో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకు వెళ్లారు. జూన్ 5న విడుదలయ్యారు. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రణాళిక అమలుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా ఎవరిని తెరపైకి తెస్తారు, తన మిత్రుడు ఈశ్వరంతో అధికారికంగా భేటీ అవుతారా లేదంటే అనధికారికంగా కలుస్తారన్న తేలాల్సి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సర్టిఫికెట్లు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్లు ఎలా, ఉన్నత విద్యలో ప్రవేశాలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్న ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపుల ప్రభుత్వం మితిమీరి నిర్లక్ష్యం కారణంగా ప్రవేశాలు జాప్యం కొనసాగుతుంది. తాజాగా పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ తేదీలు మార్చడానికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఎంటెక్ కౌన్సిలింగ్లో భాగంగా గేట్ జీపీఏటీ స్కోర్ ఆధారంగా ఏపీ పీజీ ఈసెట్ ర్యాంకుని అనుసరించి ప్రవేశాలకు చర్యలు చేపట్టింది. క్రమంలో విడివిడిగా ఈ నెల 8 నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికెట్లు అప్లోడ్కి వచ్చేసరికి దిక్కులు చూసే పరిస్థితి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకూడదు. బీటెక్ ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్ లేకుండా ఎంటెక్ కౌన్సిలింగ్కి హాజరు కాలేని పరిస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి డ్రోన్ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణిని హైలైట్ చేశారు. అట్లాగే P4లో నేను సైతం అంటూ చంద్రబాబు గారు కూడా ఉంటారన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే శ్రీలక్ష్మికి షాక్ అంటూ ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందే. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. ఓఎంసీ కేసులో ఆమె పిటిషన్ కొట్టివేత. గతంలో ఇదే కోర్టులో ఊరట, ఇప్పుడు ఎదురు దెబ్బ. నాడు శ్రీలక్ష్మికి ఊరట కల్పించడంపై సుప్రీంకోర్టు వెళ్ళింది సిబిఐ. ఆమె పిటిషన్పై మళ్లీ విచారించాలని హైకోర్టు ఆదేశం. రెండోసారి విచారించి పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. ఆమె పాత్ర దర్యాప్తులో తేలుతుందని వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 4,850 కోట్లు మాల్దీవులకు రుణ సాయం. ఆ దేశ పర్యటనలో ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రధానికి ఘన స్వాగతం పలికిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు మంత్రులు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పెద్దాపురంపై మళ్ళీ పాత ముద్ర. 3 ఏళ్లుగా జోరందుకున్న వ్యభిచారం, అమాయక యువతులకి ముఠాల గాలం, డబ్బు విలాసాలు ఆశ చూపి నరకం, ప్రేమ పెళ్లి పేరుతోనూ అమ్మాయిని తెచ్చి బలవంతంగా రూపులోకి, ఆశ్రయం పేరుతో బాలిక జీవితం ఛిద్రం, నిర్వాహకులతో కొందరు పోలీసులు లాలూచి హత్యలకు దారితీస్తున్న ముఠా తగాదాలు. పెద్దాపురం ఒకప్పుడు వ్యభిచారానికి కేరాఫ్ అనేలా ఈ ఊరికి ముద్రపడిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక యువత, పోలీసులు కొన్ని దశాబ్దాలుగా కృషి చేసి ఆ మచ్చను తొలగించారు. అయితే 3 ఏళ్లుగా ఇక్కడ మళ్ళీ వ్యభిచారం జోరందుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జస్టిస్ వర్మ అభిశంసన లోక్సభలోనే. జస్టిస్ యశ్వంత్ వర్మన్ హైకోర్టు జడ్జి పదవి నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన అభిశంసన తీర్మానం లోక్సభలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్మానం కోసం లోక్సభలో బీజేపీ, రాజ్యసభలో కాంగ్రెస్ నోటీస్ ఇచ్చాయి. కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును అనుసరించి అభిశంసన తీర్మానం చేపట్టాలని నిర్ణయం తీసుకుని అధికార పార్టీ ఆగ్రహానికి గురైన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనంతబాబుకి జలక్. SC/ST కోర్టు ఉత్తర్వులు జోక్యానికి హైకోర్టును. డ్రైవర్ హత్య, డోర్ డెలివరీ కేసులో ఎమ్మెల్సీ నిందితుడు తదుపరి దర్యాప్తానికి ఎలాంటి హాని జరగదు. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేము. న్యాయమూర్తి సవాల్ చేసే అర్హత అనంతబాబుకి లేదు అంటూ ఏజీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే నా ఫ్లాట్లో డబ్బులు దాచేవారు వైసీపీ ఓడిపోగానే తీసుకెళ్లారు, ఆ తర్వాత నన్ను దుబాయ్ పంపారు. లెక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు. రాజకేశ్ రెడ్డి ఈవీ డిజైన్ కోసం ఇంజనీర్గా పనిచేశా. సిట్ విచారణలో A47 బెహ్రూన్ షాజిల్ షేక్. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నా దగ్గర పెట్టిన డబ్బులు తీసుకున్నారు, నన్ను దుబాయ్కి వెళ్ళిపోమన్నారు. అక్కడే ఉద్యోగం చేసుకున్నా, నాకు లెక్కర్ స్కామ్తో సంబంధం లేదు. రాజకేశ్ రెడ్డి మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్ధం చేసిన ఎలక్ట్రిక్ వాహన డిజైన్లో పనిచేసిన ఇంజనీర్ మాత్రమే. సిట్ అధికారులకు లెక్కర్ స్కామ్ నిందితుడు బెహ్రూన్ షాజిల్ షేక్ చెప్పినట్టు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు జగనాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి ప్రణాళిక అమలు కోసం నియమించుకున్న విద్యావంతులైన యువకులు షాజిల్ షేక్ ఒకడు. నెల్లూరు జిల్లాకు చెందిన షాజిల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా రాజకేశ్ రెడ్డి గ్యాంగ్ కంట్లో పడ్డాడు. లెక్కర్ స్కామ్లో వసూలు చేసిన కమిషన్ నుంచి రాజకేశ్ రెడ్డి కొంత నొక్కేశాడు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో పాటు విదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించాడు. మరోవైపు మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రికల్ ఆటో రంగంలోకి ప్రవేశిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఈవీ వాహనానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఐపాక్ బృందంలోని కీలక వ్యక్తి భార్యను సీఈఓగా నియమించి ఈవీ బ్యాటరీ వాహన డిజైన్తో పాటు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అనుమతులని పొందాడు. అందుకు భారీగా సొమ్ము ఖర్చు చేసిన రాజకేశ్ రెడ్డి లిక్కర్ ముడుపుల నుంచి నగదు రూపంలో ఎప్పటికప్పుడు ఈవీ వాహన R&D కోసం వినియోగించే డిజైన్ రూపకల్పన ఇంజనీర్గా పనిచేసిన బెహ్రూన్ షాజిల్ ఎన్నికల ముందు వరకు హైదరాబాద్లోనే ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉన్నంత రాజకేశ్ రెడ్డి గ్యాంగ్ సభ్యులు లిక్కర్ ముడుపులను అక్కడ అప్పుడప్పుడు అట్టపెట్టెలో తెచ్చి బెహ్రాన్ ఫ్లాట్లో పెట్టేవారు. ఈవీ అవసరాల కోసం కొంత ఇచ్చి మిగతా సొమ్ము తీసుకెళ్లేవారు. సిట్ అధునాతన టెక్నాలజీ సాయంతో మొత్తం మూలాలు వెలికితీస్తోంది. మద్యం ముడుపుల వసూలు నిందితులు పలుమార్లు హైదరాబాద్లోని బెహ్రూన్ ఫ్లాట్కి వెళ్ళినట్టు విచారణలో గుర్తించింది. కూపీలాగడంతో అక్కడ ముడుపుల సొమ్ము భద్రపరిచేవారని తేలింది. దీంతో బెహ్రూన్ షేక్ని లెక్కర్ స్కామ్లో నిందితుడిగా చేర్చింది. సిట్ అతని కోసం
అతని ఆచూకీ కోసం చేసిన ప్రయత్నం ఫలించి దుబాయ్లో ఉంటున్నట్టు తెలుసుకుని విచారణకు రమ్మని పిల్లలతో శుక్రవారం విజయవాడలో సిట్ కార్యాలయానికి వచ్చాడు. లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజకేశ్ రెడ్డి ఈ వాహనం కోసమే పనిచేశానని చెప్పాడు. బెహ్రూన్ అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సిట్ అధికారులకు అందజేసినట్టు తెలిసింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సిట్ అధికారులు తమకు అందుబాటులో ఉండాలని చెప్పి పంపినట్టు సమాచారం. అయితే తన కుటుంబం దుబాయ్లో ఉంటుందని ఈ స్కామ్లో తాను చిక్కుంటాను అనుకోలేదని నిందితుడు వాపోయినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోషలిస్ట్ సెక్యులర్ పదాలని తొలగించి యోచన లేదు, అది రాజ్యాంగంలో అంతర్భాగం సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టతనిచ్చింది. బయట జరిగే చర్చలతో ప్రభుత్వానికి సంబంధం లేదు, రాజ్యసభలో కేంద్ర న్యాయమంత్రి స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.